సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ఈ యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 27 అంటే రేపటి నుంచి 31 వరకు చంద్రబాబు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న యాత్రలో భాగంగా 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 27న చంద్రబాబు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక 28న రాప్తాడు, సింగనమలై, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 30న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులోనూ పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చంద్రబాబు 2 రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్నారు. కుప్పంలో 2వ రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసిన టీడీపీ బాస్ కేవీఆర్ కళ్యాణ మండపం వద్ద పార్టీలోకి చేరే వారిని కండువా కప్పి ఆహ్వానించారు. ఇంటింట ప్రచార కార్యక్రమాలు, పలు అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తమ దగ్గరకు వచ్చిన పలు సమస్యలను, వినతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ఈ యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రేపటి నుంచి చంద్రబాబు ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ ఎలా ఉండబోతోందంటారు? సుజాత, ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి ఈ యొక్క ప్రచారంలో కొనసాగారు. అయితే ఇప్పుడు 2వ రోజు అయినటువంటి నేడు మొదట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే మాజీ మంత్రులతో అంతా కూడా భేటీ అయ్యి సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఈ యొక్క పార్టీ ఏదైతే వైకాపాకు సంబంధించినటువంటి యువకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా దాదాపు 1000 మంది వరకు ఈ రోజు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని చేరినటువంటి పరిస్థితి. అనంతరం ఇప్పుడు బాబు నగర్ అనేటువంటి ఏరియాలో ఇంటింటి ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ యొక్క ఇంటింటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. అడుగడుగును చూస్తే పూర్తి స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో భారీగా మహిళలు, యువకులు అందరూ కూడా ఆయనకి ఘనస్వాగతం పలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా గత ఎన్నికల్లో ఓట్ల మెజారిటీ తగ్గినప్పటికీ 1,00,000 ఓట్లు ఖచ్చితంగా రావాలనే నేపథ్యంలో పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కుప్పం నియోజకవర్గం గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఈ దఫా 8వ సారి ఎమ్మెల్యే గెలిస్తే రికార్డు కూడా సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి తన కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్రచారాల్లో పాల్గొనే వాళ్ళు కేవలం ఒక రోజు మాత్రం చంద్రబాబు నాయుడు వచ్చి వెళ్ళేవారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు అటు సతీమణి భువనేశ్వరి కావచ్చు, అలాగే కుమారుడు లోకేష్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పేరుతో ఇక్కడ బహిరంగ సభలు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పంలో చేరుకున్నారు. ఇప్పటి వరకు అయితే పార్టీలో చేరినటువంటి వాళ్ళంతా ఏదైతే తెలుగుదేశం పార్టీకి తీర్థం పుచ్చుకున్నటువంటి వాళ్ళకంతా కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ప్రచారం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి రామకుప్పం మండలంలో ఉన్నటువంటి రాజపురంలో ఈ యొక్క హంద్రీనివా ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. హంద్రీనివా ప్రాజెక్టు గత నెల తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హంద్రీనివా కాలువ నీళ్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఇష్యూ అవడంతో అక్కడ మరుసటి రోజే నీళ్లు రాకపోవడంతో
కార్యకర్తలంతా కూడా ఈ యొక్క కాలువల కూర్చుని నిరసన తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే రేపటి నుంచి ఈ యొక్క ప్రచారం అనేది కొనసాగిస్తున్నటువంటి ప్రజాగలమైనటువంటి కార్యక్రమం కొనసాగించేటువంటి 26వ తేదీ తీసుకుని 27వ తేదీ నగరంలో ఈ యొక్క బహిరంగ సభ ప్రచారం కూడా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పర్యాటక శాఖ మంత్రి రోజాకి అక్కడ వైకాపా అభ్యర్థిగా తిరిగి టికెట్ ఖరారు చేయడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి దివంగత గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు అయినటువంటి భానుప్రకాష్ కి టికెట్ తెదేపా నుంచి ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదట అక్కడ ఈ యొక్క బహిరంగ సభ అలాగే ప్రచారం అనేది కొనసాగుతుంది. అనంతరం జిల్లాలో అంటే ఒక రోజుకి 4 నియోజకవర్గాలు పర్యటించే పరిస్థితి. మొదట ఈ యొక్క పలమనేరు కావచ్చు, చిత్తూరు, ఇలా ఒక్కొక్క 4 నియోజకవర్గాలు రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ప్రజా పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.